హలో అండి, నా పేరు డాక్టర్ విఎస్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. సో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ తర్వాత పిల్లలు పుడతారా. మరి మేము ఇంతకుముందు మాకు పిల్లలు ఉన్నారండి, సో చాలామంది కపుల్స్ వస్తారు, పిల్లలు ఉన్నారండి ఇప్పుడు ఇంకొకరు కావాలనుకుంటున్నాం, లేదా మాకు ఇద్దరు బేబీస్ ఉన్నారు, సడన్గా ఒక బేబీ చనిపోయారు, సో ఇప్పుడు ఇంకొక బేబీ కావాలనుకుంటున్నాం, మరి ఏ విధమైన ప్రొసీజర్స్ ఉన్నాయి, సో నేను పిల్లలు మళ్ళీ పుట్టాలంటే నేను ఏం చేయాలి, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ట్యూబెక్టమీ సర్జరీ అయిపోయింది అండి అంటారు. సో యాక్చువల్గా ట్యూబెక్టమీ సర్జరీ అంటే ఏంటో తెలుసుకుందాం ఈరోజు. సో తర్వాత ట్యూబెక్టమీ సర్జరీ అయిపోయినాక మరి పిల్లలు పుట్టాలంటే ఏమి మనకి ప్రొసీజర్స్ ఉన్నాయి, మనకి ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది, ఏ ప్రొసీజర్ ఎవరు ఏ ప్రొసీజర్ చేయించుకోవాలి అన్నది ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలుస్తుంది. సో ఫస్ట్ థింగ్, ఇది యూట్రస్, ఇవి ట్యూబ్స్, ఇవి ఓవరీస్. మంత్ ఎగ్ మీకు న్యాచురల్గా ఇక్కడ నుంచి ట్యూబ్స్లోకి వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు స్పర్మ్ ఇక్కడ పడుతుంది, ఇటు నుంచి వచ్చి ఇక్కడ బేబీ ఫామ్ అవుతుంది. ఈ బేబీ ట్యూబ్ను ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ట్రావెల్ చేసి యూట్రస్లో కూర్చుంటుంది. ఈ ఫంక్షన్ అంతా ట్యూబ్ చేస్తుంది అనమాట, బేబీని నెట్టడం అక్కడ చేయడం. దట్ ఈస్ వై ద ట్యూబ్లో మనకి బేబీ ఫామ్ అవుతుంది. కాబట్టి ట్యూబెక్టమీ సర్జరీ అప్పుడు ఏం చేస్తామంటే పిల్లలు వద్దనుకుంటే ఈ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ ఎక్కడైతే బేబీ ఫామ్ అవుతుందో ఆ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ని కట్ చేసేస్తాం. అది బోత్ సైడ్ ఆఫ్ ద ట్యూబ్స్ కట్ చేస్తాం అనమాట. కట్ చేస్తే తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ 99% ఛాన్సులు ఉండవన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి నాకు ట్యూబెక్టమీ సర్జరీ తర్వాత అంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రీకెనలైజేషన్ సర్జరీ. సో సర్జరీ చేసుకోవచ్చు. ఏదైతే ట్యూబ్ని కట్ చేశారో ఆ రిమైనింగ్ ట్యూబ్ని తీసుకెళ్ళి అతికించుకోవచ్చు అనమాట, అలా చేసుకోవచ్చు. మరి అలా చేయాలి అంటే దానికి ముందు ఎవరికి ఆ సర్జరీ ఉపయోగపడుతుంది, ఆ సర్జరీ చేసుకుంటే సక్సెస్ అవుతుందా, ఎవరికి సక్సెస్ అవుతుంది. ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది అట్లాంటి కేసెస్లో ద పేషెంట్ ఏజ్, ఏ వయసులో మళ్ళీ పిల్లలు కావాలనుకుంటున్నారు, పెద్ద వయసు అయిపోయిందా ఇంకా చిన్న వయసు ఉన్నారు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు 2024లో పిల్లలు పుట్టిండొచ్చు, ఇప్పుడు మీ ఏజ్ 34 అవ్వచ్చు, ఇప్పుడు ఇంకో బేబీ ప్లాన్ చేసుకునే టైంలో. సో అట్లాంటప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రీసెంట్లీ హ్యాడ్ ఎ పేషెంట్, బాబుకు సంథింగ్ అరౌండ్ 10 yearsలో హార్ట్ ప్రాబ్లం డిటెక్ట్ అయ్యి బేబీ చనిపోయాడు. సో ఇప్పుడు దే కేమ్ ఫర్ అనదర్ బేబీ. సో వాళ్ళకి ఇంతకుముందు బేబీ పుట్టి ఇప్పుడు దగ్గర 10 years అయిపోయింది ఈ సర్జరీ చేసుకొని. సో అట్లాంటప్పుడు మనం ఇంపార్టెంట్ ఏంటి, ఎగ్ ఎలా ఉంది ఈ సర్జరీ చేసుకునేది, ఎగ్ బాగుందా, ఏజ్తో ఏమైనా పడిపోయిందా, అది వెరీ ఇంపార్టెంట్. ఎగ్ రిజర్వ్ ఎంత ఉందనేది చెక్ చేసుకోండి. సెకండ్ థింగ్, మీకు ఈ సర్జరీ ఇంపార్టెంట్ ఏంటంటే సెమెన్ అనాలిసిస్, అంటే మేల్ స్పర్మ్ ఎలా ఉంది, అప్పటికి ఇప్పటికి 10 years కాబట్టి టైం ఏమైనా మార్పు వచ్చింది అంటే కౌంట్ పడిపోవటం కానీ, అప్పుడు న్యాచురల్ వచ్చింది కదా మేడం ఇప్పుడు కూడా మాకు బాగానే ఉంటుంది అని అనుకోకూడదు. మనం బెటర్ టు డూ ఎ టెస్ట్. కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ బాగానే ఉన్నాయి, ఎందుకంటే మనం తినే డైట్ కానీ స్ట్రెస్ కానీ కౌంట్ని అప్ అండ్ డౌన్ చేయొచ్చు. సో ఆ రిపోర్ట్స్ ఎగ్ బాగానే ఉంది, స్పర్మ్ బాగానే ఉందంటే అప్పుడు మరి సర్జరీ గురించి ఆలోచించవచ్చు. సో సర్జరీ ఎవరు చేసుకోవాలి, సో దేని బట్టి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఇంతకు ముందు మీకు సర్జరీ చేసినప్పుడు ట్యూబ్ ఎంత తీసేశారు, తక్కువ తీసారా ఎక్కువ తీసారా. ఇప్పుడు సపోజ్ 6 centimeters దగ్గర అరౌండ్ మనకి మినిమం లేదనుకోండి ట్యూబ్ లెంత్, రీసర్జరీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఈ సర్జరీ చేసినప్పుడు ఇంతకుముందు ప్రయర్ సిజేరియన్ సెక్షన్స్ చేసుకుంటాం, అప్పుడు అతుకులు వచ్చేస్తాయి. అంటే ఈ ట్యూబ్ ఈ ఓవరీ వెళ్ళి గర్భసంచికి అతుక్కోవటం, ఇటువైపు లేటరల్ పెల్విక్ వాల్కి అతుక్కోవటం. సో అట్లా అతుకులు ఉంటే అప్పుడు ట్యూబ్ మొటిలిటీ ఫంక్షన్ అనేది దెబ్బ తగులుతుంది. అప్పుడు మీకు న్యాచురల్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ రీసర్జరీ కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి అనమాట. సో రెండోది, ట్యూబ్ అంటే మనకి ఇంత లావుగా ఇక్కడ బొమ్మలో కనిపిస్తున్నట్లు ఉండదు. ఇట్స్ జస్ట్ లైక్ మనకి వెంట్రికాస్ లాగా హెయిట్ స్ట్రాండ్ లాగా ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదండి జస్ట్ స్మాల్ లైన్, ఇంత సన్నగా ఉంటుంది అనమాట. సో సర్జరీ చేశాక అవి మళ్ళీ అతుక్కునేటప్పుడు ఎటువంటి బూడికలు లేకుండా అతుక్కోవాలన్నమాట. అది ఇంటర్నల్ హీలింగ్ ఎలా ఉంది అది పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది, ఇండివిజువల్ వేరియేషన్. సో ఇవన్నీ బాగుంటే మీకు ఇది రీకెనలైజేషన్ సర్జరీ సక్సెస్ అవుతుంది అనమాట. సో సర్జరీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఎగ్, స్పర్మ్ చెక్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్, మీకు ఇంతకుముందు ట్యూబెక్టమీ ఎన్ని ఇయర్స్ అయింది, 2 years, 3 years, 5 years, 10 years, 9 years. ఇయర్స్ గడిచే కొద్దీ ద ఛాన్సెస్ ఆఫ్ సర్జరీ సక్సెస్ రేట్ విల్ బీ లో. సో ఇప్పుడు మేము సర్జరీ చేసుకున్నాం మేడం, తర్వాత మాకు అయినా కూడా పిల్లలు పుట్టట్లేదు, వీఆర్ ట్రయింగ్ అంటారు. ఇంపార్టెంట్ థింగ్, రీసెంట్గా నాకు పేషెంట్ వచ్చారు, సర్జరీ చేసుకున్నారు, ఇట్స్ ఆల్మోస్ట్ 2 years ట్రై చేశారు, మెడిసిన్స్ మింగుతూనే ఉన్నారు, అయినా పిల్లలు పుట్టట్లేదు అని వచ్చారు నా దగ్గర. అప్పుడు మీకు ఒక ఆప్షన్ ఏంటంటే అసలు సర్జరీ ఎంతవరకు మనకు సక్సెస్ అయిందనేది వీ కెన్ చెక్ ఇట్. ఏ విధంగా చెక్ చేసుకుంటే ట్యూబ్ టెస్ట్ అనేది ఉంటుంది, HSG అని. ఆ ట్యూబ్ టెస్ట్ చేసుకోవచ్చు మీరు. సో ఈ ట్యూబ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ పేషెంట్కి చెక్ చేస్తే ద ట్యూబ్స్ వేర్ బ్లాక్డ్ అనమాట. కొన్నిసార్లు సర్జరీ అన్నిసార్లు అందరికీ సక్సెస్ అవ్వాలని ఏమి ఉండదు. సో అట్లాంటప్పుడు మరి నాకు ఏంటి మార్గం అనుకుంటే అప్పుడు ఐవీఎఫ్ చేసుకోవచ్చు. ఐవీఎఫ్ అంటే టెస్ట్ టు బేబీ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఇక్కడ న్యాచురల్గా మీకు ట్యూబ్లో ఏదైతే జరుగుతుందో అది మేము బయట చేస్తాం, దట్స్ ఇట్. సో మీ ఎగ్ తీసుకొని వైఫ్ ఎగ్ తీసుకొని హస్బెండ్ స్పర్మ్ తీసుకొని బయట బేబీని తయారు చేసి ఆ బేబీని మళ్ళీ ఇక్కడ యూట్రస్లో ప్లేస్ చేస్తాం. సో పేషెంట్స్ ఎగ్ అండ్
హస్బెండ్ స్పర్మ్ తీసుకుంటాము, ట్యూబ్లో జరిగేది మనం బయట చేస్తాం. సో అట్లాంటి పేషెంట్స్కి టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో మీకు ఎగ్ తక్కువ ఉన్న, స్పర్మ్లో ఉన్న, ఆర్ఎల్స్ ఈ ట్యూబ్ సర్జరీ రీకెన్లేషన్ సర్జరీ ఫెయిల్ అయినా, సో రీకెన్లేషన్ సర్జరీ చేసుకున్నాక కూడా మీకు సక్సెస్ అవ్వట్లేదు అనుకున్నాం, సో అట్లాంటి పేషెంట్స్కి ఐవీఎఫ్ అన్నది ఈజ్ ద గిఫ్ట్ అనమాట. అట్లాంటి పేషెంట్స్ దే కెన్ యూటిలైజ్ అండ్ దే కెన్ గో డైరెక్ట్లీ ఫర్ ఐవీఎఫ్. లేదు మళ్ళీ మాకు సర్జరీ ఎందుకంటే దే కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ఫర్ ఐవీఎఫ్ పద్ధతిలో చేసుకోవచ్చు. సో చాలామంది కూడా పిల్లలు చనిపోయారు, పిల్లలు లేరు, ట్యూబెక్టమీ సర్జరీ అయిపోయిందని బాధపడకండి. దేర్ ఆర్ ప్రొసీజర్స్ వేర్ యూ క్యాన్ కన్సీవ్, మళ్ళీ మీరు తల్లి అవ్వచ్చు అన్న శుభవార్త మీరు వినొచ్చు. సో యూ క్యాన్ గో విత్ దిస్ సర్జరీస్. సో ఇవి ఈరోజు మన టాపిక్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ టాపిక్.